హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రోడ్డు మీద చాలాసార్లు చూసే ఉంటాం. ఒక అమ్మాయి అబ్బాయి వేరు బళ్ళ మీద వెళ్తున్నప్పుడు అమ్మాయి అనుకోకుండా రాంగ్ రూట్లో వచ్చి మగవాళ్ళని గుద్దిన ఇతనికి చిన్న చిన్న దెబ్బలు కానీ పెద్ద దెబ్బలు తగిలినా పక్కన వాళ్ళు కూడా ఆ అమ్మాయిని ఎక్కువ మాటలు అనరు. ఈ దెబ్బలు తిన్న అతను కూడా ఆవిడ కనుక సారీ చెప్తే పోనీ ఏం పర్వాలేదని చెప్పి క్షమించేయటానికి ఆవిడ మీద ఏమి చర్య తీసుకుంటానికి ఇష్టపడడు. ఎందుకనంటే వాళ్ళెవరో మనకు పరిచయం లేదు, మనకు తెలియదు. కాబట్టి అందరి ముందు మనం ఎందుకు బ్యాడ్ అవ్వాలనే ఉద్దేశం ఉంటుంది. అలాగే పోర్లే పాపం తెలియదు కదా, ఆడమ్మాయి కదా అనే ఉద్దేశం మీద కూడా క్షమించేస్తాం. అదే మనతో చాలా కాలం నుండి పరిచయం ఉండి వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, మ్యారేజ్ అయిన భార్యాభర్తలు అవ్వచ్చు, కొంతకాలం వాళ్ళతో కలిసి కష్ట సుఖాలు పంచుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న మూమెంట్లో వాళ్ళతో కనుక చిన్న అభిప్రాయ భేదం ఒకళ్ళ మాటల్లో కానీ ఒకళ్ళ చేతల్లో కానీ తేడా కనిపిస్తే కారణం తెలుసుకొని కట్ చేసేవాళ్ళు తక్కువైతే, కారణం తెలియకుండా కనీసం ఆ కారణం ఏంటో వివరించటానికి ప్రయత్నం చేస్తున్నా ఒప్పుకోకుండా వినకుండా రిలేషన్షిప్స్ ని నడి మధ్యలో కట్ చేసేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు. అందులో ఆడ మగ అన్న ఏమాత్రం తేడా లేదు. అయితే మనిషి ఎంతకాలం బతుకుతాడో, ఎంతకాలం ఎవరితో ఉంటాడో అనేది కొంతవరకే మన చేతుల్లో ఉంటుంది. అది లిమిట్ దాటిపోతే గనక ఎవరు ఏం చేయలేము. అలాగే మనిషి బ్రతుకున్నంత కాలం అందరితో పరిచయాలు పెంచుకోవాలి, హ్యాపీయెస్ట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చెయ్యాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. కానీ మనలో ఉన్న ఈగో దాన్ని యాక్సెప్ట్ చేయనివ్వదు. ఎందుకనంటే కొత్తలో అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి ప్రతిదానికి ఒప్పుకుంటాం. వాళ్ళు మన సొంతమైన తర్వాత వాళ్ళు కూడా పాతపడిపోతారు. కాబట్టి వాళ్ళు ఏదన్నా సరే, మనకి నచ్చని విషయం ఏదన్నా సరే వాళ్ళలో తప్పునే వెతుకుతూ ఉంటాం, వాళ్ళని కట్ చేస్తూ ఉంటాం. అవసరమైతే వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోవటానికి కూడా చాలా చిన్న చిన్న విషయాలకే వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. అయితే మనిషికి అదే రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కట్ చేసిన తర్వాత అదే మనిషితో గనక అవసరం ఏర్పడితే అది ప్రాణాల మీదకి వచ్చే సమస్య అతని వల్లే లేదు ఆమె వల్లే తీరద్దని మనకు తెలిసినప్పుడు విలవిల్లాడిపోతాం. ఎందుకంటే ఆ పని వాళ్ళ వల్లే బుద్ధి. వెళ్ళాలంటే వాళ్ళు ఏమంటారో, వాళ్ళు మన అసలు మాట్లాడతారో చీకొడతారో, లేదు పనిగట్టుకొని ఆ చేద్దామన్న విషయాన్ని కూడా చెడగొట్టేస్తారేమో అన్న భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు మనలో రియలైజేషన్ వస్తుంది, అయ్యయ్యో అనవసరంగా ఆ చిన్న విషయానికే కట్ చేసేసామా, ఆ రోజు నేను తగ్గుండాల్సింది, ఎందుకన్నా కారణం తెలుసుకోవాలన్నా అతను చెప్తున్నా లేదా ఆమె చెప్తున్నా సరే వినముండవలసింది అని అప్పుడు రియలైజ్ అవుతారు. కానీ బట్ దెర్ ఈజ్ నో యూస్. మనిషి అన్న తర్వాత తప్పు చెయ్యకుండా ఎవరు ఉండరు. అయితే పరిచయమైన కొత్తలో ఎవరి కాళ్ళు నేను మంచోడిని లేదు ఆమె మంచిది అని నిరూపించుకోవటానికి ఎవరు నిజాలు మాట్లాడుకోరు. కాబట్టి
అందరూ ఇద్దరికి వాళ్ళకి ఈయన మంచిలాగా కనపడతాడు, ఆవిడికి ఈయన మంచిలాగా కనపడతా ఉంటారు. అయితే ఇందాక అన్నాను కదా, పరిచయం అయిన తర్వాత పాతబడిపోయిన తర్వాత అవి ఎవరు పెద్ద పట్టించుకోరు, మళ్ళీ గొడవలు అవ్వటానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నాను కదా, అది మాత్రం 100%. అటువంటి సందర్భమే చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించి ఒక అతన్ని వదిలిపెట్టేసి ఏ కారణమో చెప్తామన్నా సరే వినిపించుకోకుండా తనని నానా రకాలుగా దూషించి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి అదే అవసరం అతనితో వచ్చినప్పుడు ఎలా విలవల్లాడుతూ వాళ్ళ జీవితం కొనసాగిస్తున్నారు అని తెలియజేయటానికి నాకు తెలిసిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు తెలియజేస్తాను. ఒక కాలేజీలో ఒక అమ్మాయి బాగా టాప్ లో చదువుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అంటే అందరూ అభిమానిస్తూ ఉంటారు. కానీ అలాగ బాగా చదివి బుద్ధిగా ఉండే వాళ్ళని జులాయితనంగా తిరిగేవాళ్ళు, బాగా చదవనోడు, లైఫ్ను డోంట్ కేర్ అని పెట్టేవాడు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళు కూడా వాళ్ళకే యాక్సెప్ట్ చేస్తారు, మంచి వాళ్ళని మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎక్కడో రేర్ ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఇది అమ్మాయే కాదు అబ్బాయే కాదు, తర్వాత అంతా అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు, అది వేరే విషయం. ఆ ఫెయిల్యూర్ అవుతా ఉండగా వేరే ఊరు నుంచి వేరే కాలేజీ నుంచి ట్రాన్స్ఫర్ మీద ఇంకొక టాపర్ స్టూడెంట్ వీళ్ళ కాలేజీకి వచ్చి జాయిన్ అవటం వలన అతను టాపరే, ఈ అమ్మాయి టాపర్, ఇద్దరు టాప్ ర్యాంకర్స్ అయ్యేటప్పటికి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్షిప్, ఒకళ్ళు సబ్జెక్ట్స్ గురించి వాటికి వివరించుకుంటాం, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటో ఆలోచించుకుంటాం, వాళ్ళ గోల్స్ ఏంటో చెప్పుకుంటాం, ఎలా డెవలప్ అవ్వాలని ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటా ఉండే క్రమంలో ఈ జులాయిగా ఉండే వాళ్ళ ఇదివరకటి ఫ్రెండ్ తప్పనిసరిగా జీర్ణించుకోలేము, వాడు కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకనంటే మనమైతే ఎదుటి వాళ్ళతో ఎంత చనువుగా అయినా మాట్లాడచ్చు, ఎంత హ్యాపీగా అయినా మాట్లాడచ్చు అని మన మనసు ఉత్సాహపరుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు చెందిన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడితే గనక మన మనసు ఒప్పుకోదు, మన ఈగో ఒప్పుకోదు. ఇది హ్యూమన్ మెంటాలిటీ. అంటే ఇది నేను సక్రమమైన సంబంధాల గురించి చెప్పట్లేదు, కొంచెం అక్రమమైన సంబంధాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది కూడా పక్కన పెడదాం. అలాగే ఆ అబ్బాయికి నిన్నగాక మొన్న ఈడి కాలేజీ నుంచి రావడం ఏంటి, ఈ అమ్మాయి కూడా నాతో మాట్లాడి తగ్గించేసింది, అతనితోనే మాట్లాడుతుందని చెప్పి వాడు చాలా బాధపడతాడు. ఆ బాధపడటంలో కూడా అర్థం ఉంది. బట్ వీళ్ళిద్దరిది మాత్రం ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అని వీళ్ళిద్దరికీ తెలుసు. కానీ ఎవరైతే ఇష్టపడతాడో వాడు ఊహించుకున్నదంతా నిజమే అని అనుకుంటాడు. కాబట్టి అతను అనుకున్నది ఏంటో అంటే, ఈ అమ్మాయి నాకంటే అతనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, ఆ అబ్బాయిని రేపో మాపో ఇష్టపడిందంటే నా పరిస్థితి ఏమైపోవాలి అని చెప్పి అనుకున్నాడు. అనుకున్న మరుక్షణమే దాని గురించి కొన్ని రోజులు ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన ఇంకొక ఒక గర్ల్ ఫ్రెండ్, ఐ మీన్ వాళ్ళ క్లాస్మేట్, ఆ క్లాస్మేట్ దగ్గరికి వెళ్ళి ఇలాగా కొత్తగా వచ్చినోడితో ఆ అమ్మాయి ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు నాకు ఒక సహాయం చేయాలంటే ఏంటి చెప్పమనంటే, నేను బాధను తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నానంటే, ఎందుకు చిన్న చిన్న వాటిగా చచ్చిపోదాం అనుకుంటున్నావు, ఎందుకు, నీకేం చేయాలో చెప్పు అని అంటే, లేదు ఆ అమ్మాయి నా ఫ్రెండు, వాడితో మాట్లాడకూడదు, నువ్వేం చేస్తావు నాకు చెప్పు. చిన్న చిన్న విషయానికే నువ్వు అంత కంగారు పడిపోతావు ఎందుకు, రేపటి నుంచి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు అని చెప్పుద్ది. అలాగే తర్వాత రోజు సెలవు వస్తుంది, తర్వాత స్కూల్ కాలేజీ ఓపెన్ అయిన రోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వును తను కలిసి వేరే క్యాంప్ ఏదో వెళ్ళారంట కదా, బాగా ఎంజాయ్ చేసి వచ్చారంట కదా నిన్నంటే,
మేమిద్దరం ఎంజాయ్ చేయటువంటి నేను మా ఇంట్లో ఉన్నానంటే, లేదు మరి ఆ అబ్బాయి అందరితో, కొత్తగా వచ్చిన అబ్బాయి అందరితో అలాగే చెప్పుకుంటున్నాడు, నీ గురించి క్లాస్లో వాళ్ళందరూ చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు అనేటప్పటికి ఈ అమ్మాయి షాక్ అయిపోతాయి. చెప్పుని మరుక్షణమే అందులో వాస్తవం ఎంత వాస్తవం లేదు అని మనిషి మనం ఆలోచించం. మన మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడిందంటే అది నిజమే అని నమ్మేస్తాం. అలాగే ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చొని ఉండంగా, నీవు నాతో ఏదో బాగా టాపర్ అనే ఉద్దేశం మీద నీతో క్లోజ్గా ఉంటున్నాను, నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకున్నావా, నీలాంటోడు నాలాంటి అమ్మాయికి ఏ కోసాన్నా సరిపోడు అనేటప్పటికి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేటప్పటికి, నువ్వేం తెలియనట్టు ఇంకా నటించు మాకు, నీ యొక్క విశ్వరూపం ఏంటో, నీ యొక్క నికృష్టమైన రూపం ఏంటో నాకు మొత్తం తెలిసింది. నువ్వు నా గురించి మన ఇద్దరం కలిసి తిరుగుతున్నావు, పార్టీలకు వెళ్తున్నావు అని చెప్పుకుంటున్నావంట. మరొక్కసారి గనక ఈ విషయం గనక ఇటువంటి గనక జరిగితే గనక నీ ఎంత చూస్తాను, కొత్తగా వచ్చావు కదా నీసారి వదిలిపెడతానని చెప్పేటికి ఆ అబ్బాయి హర్ట్ అయిపోతాడు. నేను చెప్పేది ఒక్కసారి వినమని చెప్పినా సరే, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నీ మాట నమ్మను అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయేటప్పటికి అందరూ అలాగ చూస్తూ ఉండేటప్పటికి అతను సిగ్గుపడి తలదించుకుని ఇంటికి వెళ్ళిపోయి, జీవితంలో ఒక అమ్మాయి గురించి అదే ఫస్ట్ టైం అతను బాధపడతాం, అది తన తప్పు లేకుండా. ఎందుకు జరిగింది ఇలాగా, ఏం జరిగిందో కనీసం నేను చెప్పే మాట కూడా విననంత అండర్స్టాండింగ్ లేని అమ్మాయితో నేను ఇంతకాలం మాట్లాడానా అని చెప్పి బాధపడుతూ సరే అని వదిలేశాడు. ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి, ఆ అబ్బాయి పని ఆ అబ్బాయి చూసుకుంటుంది. ఈలోపు ఇదివరకు ఫస్ట్ లో ఉన్నవాడు ఈ అమ్మాయిని ఇంకా అది చెప్పి ఆ మాయ మాటలు చెప్పి ఈ మాయ మాటలు చెప్పి లవ్లోకి దింపి పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ తీసుకెళ్తాడు. వాళ్ళ నాన్న ఒకటే మాట చెప్తాడు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంటే గనక నీకు 5 పైసలు కట్నం కూడా ఇవ్వనురా అని చెప్తాడు. అలాగే ఆ అమ్మాయి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్తే నీ ఇష్టం అమ్మా, నువ్వు ఏదన్నా మాకు పర్వాలేదని చెప్తారు. సరే అని చెప్పి ఒకరోజు ఇద్దరు కలిసి వెళ్ళి పెళ్లి చేసేసుకుంటారు. వచ్చిన కాడి నుంచి కొంతకాలం ఇతని దగ్గర ఉన్న ఆ డబ్బులతో కానీ ఆ ఉన్న బంగారంతో కానీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేశాడు. ఎప్పుడైతే ఇంకా వీళ్ళిద్దరూ బతకటానికే కష్టమవుతున్న రోజులు వచ్చేటప్పటికి ఆ అమ్మాయి సరే నేను కూడా ఏదన్నా జాబ్ చేస్తానని చెప్పి ఆ అమ్మాయి ప్రయత్నం చేస్తూ ఉంటది. ఈ అబ్బాయి కూడా ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరం కలిసి చేద్దామని అనుకుంటారు. ఇతనికి లేని అలవాటు అంటూ లేదు. ఈవినింగ్ అయ్యేటప్పటికి మస్ట్ అండ్ షుడ్ గా మందు పడిపోవాల్సిందే. అదే పాత ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు తాగిన వాళ్ళ మధ్య, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఎక్కువ గొడవలు జరుగుతాయి. అది చిన్న చిన్న కారణాలకే, అది పెద్ద పెద్ద కారణాలు కూడా ఏమో ఉండవు, ఉంటాయేమో కానీ ఎక్కువగా వచ్చేది చిన్న చిన్న కారణాలకే. అదే కారణంతో అక్కడున్న ఫ్రెండ్స్ కి ఇతనికి మాట రావటం, అదే సందర్భంలో నీకు నీవంతంటే నువ్వెంత అనుకుంటావు, నీకు విలువిచ్చేదేంట్రా, ఆల్రెడీ వేరే ఊరు నుంచి వచ్చిన ఒక కాలేజ్ అమ్మాయితో తిరిగిందని చేసుకున్నావు, నీకు సిగ్గులేదురా అని చెప్పి అనేటప్పటికీ వీడు షాక్ అవుతాడు ఆ మాటకి. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీడికి పడుకున్నా నిద్ర పడతలేదు. ఎందుకు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఎందుకని ఈ మాట అన్నాడు. వేరే ఊరు నుంచి వచ్చిన వాడితో తిరుగుతుందంటే ఒకవేళ వాడితో క్లోజ్ గా ఉన్నప్పుడు నేను కావాలని వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ని నేను కట్ చేయించాను కదా, ఒకవేళ నేను కట్ చేయించక ముందే ఒకవేళ వాళ్ళిద్దరు క్లోజ్ గా ఏమైనా తిరిగారా, లేకపోతే నిజంగా వాళ్ళిద్దరు ఇష్టపడ్డారా, అది తెలుసుకోకుండా నేను కంగారు పడిపోయి ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నానా అన్న ఆలోచనలు రావటం
అవే వేధించేయటం మొదలు పెట్టేటప్పటికీ అప్పుడు జీవితం విలువంటే ఏంటో, డబ్బు లేకపోతే మనిషి పరిస్థితి ఎలాగుంటది అనేది అప్పుడు వాడికి తెలిసి వస్తుంది. అవసరాలకి డబ్బులు లేవు, ఈ ఉద్యోగానికి సరిపోవట్లేదు, ఈ ఫ్యామిలీ మెయింటైన్ చేయటానికి వాడి జీతం సరిపోవట్లేదు. అదే మా నాన్న చెప్పిన మాట వినుంటే ఆ ఆస్తి అంతటికి నేనే వారసుని అయ్యేవాడిని, బ్రహ్మాండంగా ఒక ఉన్న అమ్మాయిని పెళ్లి చేసేవాళ్ళు, లైఫ్ అంతా హ్యాపీగా గడిచేది. నేను కంగారు పడి ఈ అమ్మాయిని చేసుకున్నాను. అందులో మళ్ళా కొత్త నెపం ఏంటంటే వేరే వాడితో తిరిగిన అమ్మాయి అన్న ట్యాగ్ కూడా నాకు పడిపోయింది అని చెప్పుకుంటూ ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో సతమతం అయిపోతూ ఉండంగా ఒకరోజు కావాలని గొడవ పెట్టుకొని ఆ అమ్మాయితో డైరెక్ట్గా అడిగేస్తాడు. నిన్న ఒక మాట అడుగుతాను, నువ్వు మ్యారేజ్ అవ్వకముందు వాళ్ళతో క్లోజ్గా ఉన్నావా నువ్వు అతనితో అని అడిగేటప్పటికి ఆ అమ్మాయికి పిచ్చకపోద్ది. నువ్వేనా మాట్లాడేదేవి, నువ్వెంత నీచుడు అనుకోలేదు అనేటప్పటికి తాగొచ్చి నీచుడు అంటావేంటే, నువ్వు నిజంగా నాటితో తిరిగావని చెప్పి రోజు రావటం చెత్త కొట్టేయటం నెపం ఏదో రకంగా వదిలిచ్చేసుకోవాలని ఆ టార్చర్ భరించలేకపోవటం. ఒక 2 సంవత్సరాల లోపే వాళ్ళిద్దరూ విడిపోవటం, ఈ అమ్మాయిని వదిలిపెట్టేసేసి వాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. హ్యాపీగా వాళ్ళ నాన్న వాడిని స్వీకరిస్తాడు. మళ్ళా ఆడికి పూర్వం అనిపించిన లగ్జరీ లైఫ్ మొత్తం అనిపిస్తూ ఉంటాడు. ఇటు పక్కన ఈ అమ్మాయి ఇంటికి వచ్చేటప్పటికి చేసుకున్న 2 సంవత్సరాలకే భర్తను వదిలిపెట్టేశారని ప్రతి ఒక్కడూ ఆ అమ్మాయిని సొంతం చేసుకుందాం అన్న వాళ్ళు కొంతమంది అయితే సూటిపోటు మాటలతో పొడిచేవాళ్ళు మనకు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ బాధను తట్టుకోలేక అనేక సార్లు చచ్చిపోదాం అనుకుంటది. కానీ మా అమ్మ నాన్నల కోసమైనా సరే నేను బ్రతకాలి, నేనే తప్పు చేయనప్పుడు నేను ఎందుకని ఇది అవ్వకూడదు, ఒకప్పుడు నేను టాప్ ర్యాంకర్ని, వీడు వల్ల నా చదువు జీవితం మొత్తం అన్ని నాశనం చేసేసుకున్నాను అని చెప్పి మళ్ళా కష్టపడి బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ కొడుద్ది. జాబ్ కొట్టిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు కావులు ఇచ్చుకొని కొన్ని గంటల సేపు ఏడుస్తుంది. నేను చేసిన ఒక్క తప్పుకి నా సగం జీవితం అయిపోయింది, ఇప్పుడు నుంచి నా లైఫ్ మారిపోబోతుంది, ఈ రోజు నుంచి నాకు వచ్చే అన్ని సంతోషకరమైన రోజులే అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలతో పంచుకొని వాళ్ళ అమ్మా నాన్నలు కూడా పోన్లేమ్మా తప్పనిసరిగా దేవుడు నీ వైపే ఉంటాడు, నువ్వు తప్పు చేయలేదు, ఎవరో ఒక మహానుభావుడు ఇవన్నీ తెలుసుకొని వస్తాడు, వాళ్ళకి నీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మేము చనిపోతామంటే అలాగే నాన్న మీ ఇష్టం, కాకపోతే ఇలాగ ఒకళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అంత తొందరగా రావు నాన్న, మీరు ఎక్కువ ఆశలు నా మీద పెట్టుకోమాకండి అని వాళ్ళని సమాధానం ఇచ్చినా సరే ఏం పర్వాలేదమ్మా, నువ్వేం బాధపడమాకు, నీ బాధ్యత మేము తీసుకుంటాము, నిన్ను ఒక ఇంటి వాళ్ళని మళ్ళా ఒక ఇంటి దాన్ని చేసే వరకు మేము మా సాయశక్తిలా కష్టపడతామని చెప్తాడు. సరే 15 రోజుల్లోపు జాయిన్ అవ్వమని చెప్తారు. ఆ డ్యూటీలో అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మేనేజర్ని కలుద్దామని చెప్పి లోపలికి వెళ్ళి, అంటే మేనేజర్ అందరికి కొత్త వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మరి అక్కడ ఉన్న బాస్ని కలవాలి కదా, ఆ బాస్ని కలవటానికి లోపలికి వెళ్ళి చూసి ఒక్కసారి షాక్ అయిపోద్ది. లోపల ఉన్న వ్యక్తి ఎవరంటే ఇది వరకు కారణం చెప్తున్నా కూడా వినకుండా నోటుకొచ్చినట్లు దూషించి విమర్శించి వెళ్ళిపోయిన అతను. ఆ అబ్బాయి కూడా షాక్ అయిపోతాడు ఈ అమ్మాయిని చూసి. ఆ అమ్మాయి సంతకం చేసి, సార్ నేను ఈరోజే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను సార్, నా సో నా పేరు ఇది అంటే, ఓకే నీకు పలానా సీట్ కేటాయించా వెళ్ళిపో అని చెప్పి ఆ అమ్మాయితో చెప్తారు, పంపించేస్తారు. ఈవినింగ్ అయ్యి ఇంటికి వచ్చిన ఆ బాస్ని కలిసి వెనకొచ్చిన కాడ నుంచి
ఈ అమ్మాయికి వచ్చిన అనుమానం ఏంటంటే మళ్ళా నాకు బ్యాడ్ డే స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకనంటే మా బాస్గా నేను రిజెక్ట్ చేసిన వాడే ఇప్పుడు నాకు పై అధికారి. ఇక నుంచి నేను ఏ తప్పు చేసినా చెయ్యకపోయినా నన్ను టార్చర్ పెడతాడేమో, లేకపోతే నిజంగానే నన్ను అప్పుడు తప్పు చేయలేదు కదా ఇప్పుడు తప్పు చేద్దాం రమ్మంటాడేమో అన్న ఆలోచనలతోటే మళ్ళా భూమిలోకి దూరిపోయిన అమ్మాయిలాగా మళ్ళా బాధపడుతూ ఈ బాధలు నాకు ఎందుకు వస్తున్నాయో తెలియకుండా వేదన పడతమే నా జీవితంలో రాసుందా అని చెప్పి కుమిలిపోతూ ఇంటికి బయలుదేరద్ది. అయితే ఆ అమ్మాయి అనుకుంటుంది వాస్తవమా కాదా అన్నది మనకు తెలియదు. ఆ అమ్మాయి ఎంతవరకు ఆ ప్రాబ్లం చేసిందన్నది కూడా మనకు తెలియదు. ఎందుకోసం అంటే కారణం తెలియకుండా అవతల వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా సరే ఎంత తప్పు చేసినా చెప్పినది వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ వినకుండా ఒకళ్ళని కనుక వీడితో నాకేంటి అని అంటే గనక తప్పనిసరిగా వాళ్లతో అవసరం వచ్చి తీరుతుంది. ఎందుకనంటే మనకి గోళ్ళు పెరిగితే గోళ్ళని కట్ చేస్తాం, వాళ్ళని కట్ చేయం కదండి. అలాగే మనకి ఏదన్నా గొడవ జరిగితే ఏకంగా రిలేషన్ కట్ చేసేస్తున్నాం. ఆ రిలేషన్ కారణం, ఆ కారణాన్ని తెలుసుకోకుండా ఆపే మన ఈగోని గనక కట్ చేస్తే తప్పనిసరిగా రిలేషన్షిప్స్ అనేవి ఇంత తొందరగా విడిపోవు, ఇంత తొందరగా కట్ అవ్వు. అందుకోసమని తప్పు చేసిన వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వింటే కోర్స్ నువ్వు మాట్లాడకపో జీవితంలో ఒక మనిషితో మనిషికి ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో అవసరం వస్తుంది అనేది ఎవ్వరం ఊహించలేము. అటువంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తితో గనక మనకు అవసరం వస్తే విలవల్లాడిపోయేది తన కాదు మనమే. అందుకోసమని రిలేషన్షిప్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా తెలిసిన వ్యక్తులతోనైనా వాళ్ళ యొక్క భావాలు మీతో పంచుకున్నప్పుడు అతను చేసిన తప్పుకి ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు, ఆమె చేసిన తప్పుకి ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకునే అవసరం మనకుంది. తెలుసుకునే అది చిన్నదైతే సరి చేసుకోవచ్చు, పెద్దదైతే హ్యాపీగా కట్ చేయవచ్చు. అప్పుడే మనం హ్యాపీగా బతుకుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.